ఫస్ట్ మీ గ్రూప్ నుంచి పరిచయం చేసుకో. మీది ఎన్నో గ్రూపు? చెప్పండి. ఫస్ట్ ఇవి నేచురల్ థింగ్స్ అన్నమాట. ఇవి అంటే ప్రకృతిలో సహసిద్ధంగా మనకి కనిపించే వనరులు. ఫస్ట్ క్లౌడ్స్ అన్నమాట. వీటి ద్వారా మబ్బుల ద్వారా మనకి వర్షాలు పడతాయి అలా చెప్పవచ్చు పిల్లలకి మనము. ఇది సూర్యుడిని చూపించి మనకి ఇలా వెలుతురు వస్తుంది, ఇట్లా చీకటి రాత్రి అయితే చీకటి పడుతుంది అని అట్లా చెప్పొచ్చు. ఇది సూర్యుడు. ఇది చెట్టు అన్నమాట. వర్షం పడిన నీళ్లు పడినప్పుడు ఎక్కడైనా గింజలు మొలకెత్తి వాటంతట అవే చెట్టుగా తయారై మనకు ఆక్సిజన్ బాగా అనిపిస్తాయి. ఇవి ఫ్లవర్స్. మీరు ఫ్లవర్ తప్పు రాశారు స్పెల్లింగ్. WER ఫ్లవర్. ఇవి మ్యాన్ మేడ్ థింగ్స్ అంటే మనం తయారు చేసే వస్తువులు అన్నమాట. ఇవి అంబ్రెల్లా. ఇది వచ్చేసి కైట్స్. పిల్లలు గాల్లో ఎగరవేస్తారు, పండుగలప్పుడు తయారు చేసి ఎగరవేస్తారు. కార్. ఇది బుక్. ఓకే. క్రియేటివ్ డెవలప్మెంట్ ఎలా చేస్తావు మీ టీచింగ్ ఎయిడ్ ద్వారా? వర్షాకాలంలో ఇలా మనము గొడుగులు వాడతాము అని చెప్పవచ్చు. అందులో క్రియేటివిటీ ఏముంది? వర్షాకాలంలో మీరు గొడుగు వాడతారు, నేను గొడుగు వాడతాను, అందరూ గొడుగు వాడతారు. క్రియేటివిటీ ఏముంది అందులో? క్రియేటివ్ డెవలప్మెంట్ ఏం చేస్తాం? చంద్రుడు 15 రోజులకు ఒకసారి 0 నుంచి హీరో అవుతాడు, హీరో నుంచి 0 అవుతాడు చంద్రుడు. అది ఏ ఆకారంలో ఉంది? అర్ధచంద్రాకారంలో లేదా? దాన్ని అలా పోల్చుకుంటామా లేదా? దట్ ఈజ్ నథింగ్ బట్ క్రియేటివిటీ. అంటే ఒకే విషయాన్ని కొత్తగా ఆలోచించాలి, డిఫరెంట్గా ఆలోచించాలి. అలా వీటి నుంచి ఇప్పుడు సపోజ్ ఇందాక నేను చెప్పాను క్లౌడ్స్ ఆకాశంలో ఉంటాయి, అలా అలా గాలికి తేలిపోతూ ఉంటాయి. అందులో క్రియేటివ్గా ఇందాక నేను చెప్పాను ఒక పాయింట్. ఏం చెప్పాను? అందులో మనము రకరకాల దేవుళ్ళ బొమ్మలు కనిపిస్తాయి, రకరకాల ఆకారాలు కనిపిస్తాయి. అది అలా మనం క్రియేటివ్ థింకింగ్ ఎలా డెవలప్ చేయాలి? మనం చేస్తున్నది కదా. అలా అది చెప్పండి. మీ క్రియేటివిటీ చెప్పండి, సరిపోద్ది. ఏం లేదు అక్కడ. క్లౌడ్స్ అవి మనకి క్లౌడ్స్ తెలుసు కదా పిల్లలు. ఈ క్లౌడ్స్ తెలుసు కదా. ఈ క్లౌడ్స్ మనకి ఏమిస్తాయి? వర్షాన్ని ఇస్తాయి. తెలుసు కదా. వేడి వెలుతురు ఇచ్చేది ఎవరు పిల్లలు? సూర్యుడు. వేడి వెలుతురు ఎవరు ఇస్తారు? చల్లని వెన్నెలకు ఇచ్చేది ఎవరు? వర్షాన్ని ఇచ్చేది ఎవరు? నల్లని మేఘాలు మనకి వర్షాన్ని ఇస్తాయి. అలా చెట్లు ఏమిస్తాయి? చెట్లు ఏమిస్తాయి పిల్లలు? పూలు ఇస్తాయి, పండ్లు ఇస్తాయి, నీడలు ఇస్తాయి. వర్షం వచ్చినప్పుడు దాని చెట్టు కింద కూడా మనం వెళ్ళొచ్చు పిల్లలు. ఓకేనా? కానీ వెళ్ళొద్దని చెప్పండి. వర్షం వచ్చినప్పుడు వెళ్తారు, బట్ వెళ్ళొద్దని చెప్పండి. నెక్స్ట్ చెట్టు గురించి సుల్తా బాగా చెప్పింది. తర్వాత ఫ్లవర్ గురించి ఒక నేమ్ ఉంది మనకి. గులాబీ పువ్వు చెప్పింది పూలరాణి నేనేనని, బంతి పువ్వు చెప్పింది బంగారు నాకేనని, చామంతి పువ్వు చెప్పింది చలికాలంలో వస్తానని, మల్లె పువ్వు చెప్పింది మండుటెండలో వస్తానని, అన్ని పువ్వులు చెప్పాయి కమ్మని తేనెను ఇస్తానని. అలా పువ్వుల గురించి కూడా పరిచయం చేయొచ్చు పిల్లలకి. ఓకేనా? తర్వాత అంబరిల్లా ఎప్పుడు వాడతాం, ఎక్కడ వాడతామని నేను చెప్పేశాను. కానీ మళ్ళీ ఈరోజు చైతన్య వారు వేసింది కాబట్టి వర్షాకాలంలో ఎండాకాలంలో వాడతాం. ఇంకోటి ఏమంటే కలర్స్ కాంబినేషన్. రెడ్, గ్రీన్, ఇవి బ్లాక్ అని అట్లా చెప్పొచ్చు. నెక్స్ట్ కార్, వెహికల్ చెప్పేటప్పుడు కూడా ఒరే సెలవిస్తే మీరు ఎక్కడికి వెళ్తారు అని క్వశ్చన్ వేస్తే వాళ్ళు ఏమంటే మేము ఊరికి వెళ్తామంటారు. ఊరికి దేనికి వెళ్తారు అని క్వశ్చన్ వేస్తే అప్పుడు బస్సో, స్కూటరో, కారో లేకపోతే ఏదో ఒకటి చెబుతారు. అలా అది. తర్వాత
నెక్స్ట్ హలో, వెహికల్స్ ఇవి. కార్, ట్రైన్, ఏరోప్లేన్, బోట్. కార్ ఇది కలర్ ఉంది, కలర్స్ ఉన్నాయి దీనిలో. ఈ వీల్స్, ఇది ట్రైన్. పిల్లలు, ఈ వెహికల్స్ గురించి మనం చెప్తున్నామా? కారు ఎక్కడ నడుస్తుంది? కారు రోడ్డు పైన నడుస్తుందా? బస్సు ఎక్కడ నడుస్తుంది? లారీ ఎక్కడ నడుస్తుంది? ఓకే. ట్రైన్ ఎక్కడ నడుస్తుంది? ఎక్కడ నడుస్తుంది? తెలుసా? మీరు ఎప్పుడైనా చూస్తారా మంటల్ని? ఓకే. ఆ పాట కూడా ఉంది కదా, చిక్కు చిక్కు రైలు వస్తుంది దూరం చదరండి, ఆగిన తరువాత ఎక్కండి, జో జో పాప ఎడవు, లడ్డు మిఠాయి తినిపిస్తా, కమ్మని పాలు తాపిస్తా. ఓకేనా పిల్లలు? ఇప్పుడు ఏరోప్లేన్ గురించి చెప్పుకుందాం. ఏరోప్లేన్ ఎక్కడ నడుస్తుంది? ఆకాశ మార్గాన. ఎక్కడ నడుస్తుంది? ఆకాశ మార్గాన, గాలిలో నడుస్తుంది. ఓకే. బోట్ ఎక్కడ నడుస్తుంది? తెలుసా? ఎప్పుడు చూస్తారు? అవునా? నేను సెలవులప్పుడు వెళ్తా మేడం. అవునా? సెలవులప్పుడు మేము టూర్కి వెళ్ళినప్పుడు మా డాడీ నన్ను బోట్ ఎక్కించాడు. నా పక్కనే కూర్చున్నాడు తెలుసా. ఓకేనా? అవునా? దేని మీద వెళ్ళింది బోటు? దేంట్లో ఉంది? దేనికోసం వెళ్ళావు బోట్లో నువ్వు? నేను టూర్ కోసం అవునా? బాగుందా బోట్ ప్రయాణం? ఓకే పిల్లలు, సరే. అవి వెహికల్ రకాలు. ఇవి వెహికల్స్ రకాలు. నేల మీద నడిచేవి, కరెంటు ద్వారా నడిచేవి, గాలిలో నడిచేవి, నీళ్ళలో నడిచేవి. అవి మోడల్ వేస్తాం, ప్రతి ఒక్క దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకా వాళ్ళు తెలుసుకుంటారు అలా చూసి. ఓకేనా? హౌసెస్. ఇది టైనీ హౌస్ అంటే పెంకుటిల్లు. ఏంటిది? పెంకుటిల్లు. హౌసెస్ లో రకాలు. ఇది హట్, గుడిసె. నేను చిన్నప్పుడు ఇలాంటి గుడిసెలు ఉండేవి, తర్వాత ఇలా పెంకుటిల్లు అయిపోయాయి. ఇంట్లో ఇల్లు చలికి ఎక్కువగా ఇవి వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడైతే అపార్ట్మెంట్లే అయ్యి. ఇక్కడ లేవు, చలి ప్రదేశాల్లో ఉంటాయి ఇంట్లో. చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇంట్లో ఇల్లు కట్టుకుంటారు. ఇప్పుడు మనం వర్షాలు ఎక్కువగా వచ్చే ప్రాంతంలో ఈ గుడిసెలు వాడతారు. ఇది ఇప్పుడు వచ్చింది మనకి ఏంటి? అపార్ట్మెంట్సే కదా. ఇప్పుడు అందరికి అపార్ట్మెంట్సే కడుతున్నారు కదా. ఓకే ఓకే, ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా. మీదే ఇల్లు అని క్వశ్చన్ వేయాలి ఆ పిల్లలకి. మీదే ఇల్లు చెప్పసా? అరుణ మీదే ఇల్లు? జ్యోతి మీదే ఇల్లు? మీదిరా? చైతన్య భారతి మీదే ఇల్లు? సరే, ఇప్పుడు గుడిసెని ఎలా కట్టుకుంటారో చూసారా పిల్లలు మీరు? మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. గుడిసె అంటే తాటాకులు తెచ్చేసి పైన కర్రలు తెచ్చి వాటి ద్వారా ఈ గుడిసె అనేది కడతాము. అలానే అపార్ట్మెంట్స్ ఎలా కడతామంటే ఇసుక, ఇటుక అవి మీకు చూపించాను కదా మొన్న. అవి ఇటుక, ఇసుక, సిమెంటు, నీళ్లు, ఐరన్ ఇవి తీసుకొచ్చి అపార్ట్మెంట్ కట్టేస్తారనమాట. మీరేమి అప్పుడు మీ ఇల్లేది అంటే వాళ్ళ డాబానో పెంకుటిల్లులో ఏదో ఒకటి చెప్తారు. అలా పిల్లలకి హౌసెస్ రకాలు అవగాహన పరచవచ్చు అనమాట. ఇంకోటి నెక్స్ట్ టాటాయిస్. ఇది నీళ్ళల్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుందిరా అంటే నీళ్ళల్లో ఉంటుంది. అది 200 సంవత్సరాలు బతుకుతుందంట ఆ టాటాయిస్. వీటికి మనము కళ్ళని, ముక్కని, కాళ్ళని, తోకని, పైన మొప్పలని ఇవన్నీ చూపించవచ్చు పిల్లలకి. ఇది టాటాయిస్ అని కనిపెట్టడానికి ఇలా టీఎల్ఎం చేశాను. అలా చూపిస్తే వాళ్ళు ఇంగ్లీష్లో కూడా టాటాయిస్ అని త్వరగా చెప్పే అవకాశం ఉంది కాబట్టి అది తయారు చేశాను సార్. ఈ అవకాశం